కింద మీద పడి ఇంటర్మీడియట్ అయితే అయిపోయింది. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి. జేఈ మెయిన్స్, టీఎస్ఎం సెట్ అండ్ మిగతా యూనివర్సిటీ ఎగ్జామ్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. ఏపీఎం సెట్ కూడా నడుస్తుంది, అది కూడా అయిపోద్ది ఇక. నెక్స్ట్ బీటెక్. సో బీటెక్లో కూడా అందరికీ కావాల్సింది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సిఎస్సి. సో మరి సిఎస్సి తీసుకుందాం అనుకుంటున్నాం కదా అందరం. ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి కదా. సో మరి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫస్ట్ నేర్చుకోవాలి అండ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫస్ట్ నేర్చుకోవాలో చూసే ముందు అసలు ప్రోగ్రామింగ్ ఇప్పుడే ఎందుకు నేర్చుకోవాలి, బీటెక్కి వెళ్ళే ముందే ఎందుకు నేర్చుకోవాలో చూద్దాం ఒకసారి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ సో ర్యాపిడ్లీ బూమింగ్. సో రోజుకు కొన్ని వందల ఏఐ టూల్స్ వస్తూనే ఉన్నాయి. అండ్ మనం సిఎస్సి ఎందుకు తీసుకున్నాం? సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కోసం. దీనికోసం కూడా స్పెసిఫిక్గా ఏఐ టూల్స్ వస్తున్నాయి. రీసెంట్గా డెవిన్ ఏఐ అని చెప్పేసి ఒకటి వచ్చింది. అండ్ ఐటీ సెక్టర్లో మాస్ క్రౌడింగ్ ఉంది, ఓవర్ కాంపిటీషన్ ఉంది. సో దీనివల్ల ఐటీ జాబ్ ఓపెనింగ్స్ కూడా చాలా తక్కువ ఉంది. అండ్ దీనికి ఇప్పుడు ఏఐ కూడా తోడైంది. సో మరి ఇంత టఫ్ సిచ్యువేషన్లో సాఫ్ట్వేర్ జాబ్స్ అసలు దొరకడం చాలా కష్టమైన సిచ్యువేషన్లో ఒక కంపెనీ నిన్ను హైర్ చేసుకోవాలి అంటే యూ షుడ్ హ్యావ్ సమ్ ఎక్స్ట్రాడినరీ స్కిల్స్. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ, కోడింగ్, వెబ్ డెవలప్మెంట్, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, యూఐ/యూఎక్స్, ఏదైనా యూ షుడ్ బీ ఇన్ ది టాప్ 1%. సో మీరు ఏ స్కిల్ తీసుకున్నా అందులో మీరు ప్రో అయి ఉండాలి, మాస్టర్ అయి ఉండాలి. అప్పుడే మిమ్మల్ని ఒక కంపెనీ హైర్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగ్కి వద్దాం. ప్రోగ్రామింగ్లో నీకు కావాల్సింది ఇవాళ రేపు ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ లాజికల్ అప్రోచ్. యూ షుడ్ బి వెరీ గుడ్ ఎట్ ఇట్. యూ షుడ్ హ్యావ్ సమ్ ఎక్స్ట్రాడినరీ లాజికల్ అప్రోచ్. యూ షుడ్ హ్యావ్ సమ్ ఎక్స్ట్రాడినరీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సో మరి ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంత ఎక్స్ట్రాడినరీ ఉండాలి అంటే యూ షుడ్ పుట్ సమ్ ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్స్. విగ్గరస్ ప్రాక్టీస్ చేయాలి, అందరికంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అందరికంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి అంటే నువ్వు అందరికంటే ముందే స్టార్ట్ చేయాలి. సో మరి ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే ఇప్పుడే స్టార్ట్ చేయాలి. దిస్ ఈస్ ద రైట్ టైం. సో ఐ హోప్ యూ గాట్ యువర్ రీజన్స్ టు స్టార్ట్ లెర్నింగ్ ప్రోగ్రామింగ్. సో మరే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేయాలి? సి లాంగ్వేజా, పైథానా? మరే ఇప్పుడున్న సినారియోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, సో ఇట్లాంటి సెక్టర్స్లో చాలా ర్యాపిడ్ గ్రోత్ ఉంది. సో మరి ఈ సెక్టర్స్లోకి వెళ్ళాలంటే పైథాన్ నేర్చుకోవాలంటారు అందరూ. సో మనం డైరెక్ట్గా పైథాన్ నేర్చుకోవచ్చా అంటే సో ఐ వుడ్ నాట్ రికమెండ్ ఇట్. సో నేనేం చెప్తా అంటే ఫస్ట్ లెర్న్ సి లాంగ్వేజ్. సో మరి సి లాంగ్వేజ్ నేర్చుకోవాలి అని ఎందుకు చెప్తున్నా అంటే ఇట్ హ్యాస్ మెనీ రీజన్స్. సో అందులో కొన్ని ప్రామినెంట్ రీజన్స్ చూసుకుంటే, టెక్నికల్గా మాట్లాడుకుంటే సి లాంగ్వేజ్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఉట్టిగానే అన్నారు కదా మదర్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని. సో అందులో ఏదో విషయం ఉంటేనే అంటారు కదా. మెనీ మోడర్న్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ C++, జావా అండ్ ఈవెన్ పైథాన్ హ్యావ్ దేర్ రూట్స్ ఇన్ సి. అండ్ మీరు ఫస్ట్ సి లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని ట్రై చేసినా మీకు అది ఈజీగా అనిపిస్తుంది అండ్ మీరు ఈజీగా నేర్చుకుంటారు. అదే మీరు ఫస్ట్ పైథాన్ నేర్చుకున్న తర్వాత సి లాంగ్వేజ్ నేర్చుకొని ట్రై చేశారు అనుకోండి, కాంప్లెక్స్ అనిపిస్తుంది. అరే ఏంద్రాబా ఇట్లుంది ఈ లాంగ్వేజ్, మంచిగా పైథాన్లో మ్యాక్సిమం ఎంత ఉండరా కోడ్ 5-6 లైన్స్, మ్యాక్సిమం 10 లైన్స్ ఉంటుండే. ఇక్కడ బిగినింగే 10 లైన్స్తో ఉంది ఏంద్రా కోడ్, అసలు ఇంత పెద్దగా ఉంది. సేమ్ క్వశ్చన్ అక్కడ ఇక్కడ సేమ్ క్వశ్చన్ అని ఇక్కడ ఇంత లెంత్ ఉన్నాయి ఏంద్రా కోడ్ సి లాంగ్వేజ్లో, ఏంద్రా ఇది ఇట్లుంది సి లాంగ్వేజ్ అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే పైథాన్లో ఫంక్షన్స్ అని చెప్పేసి ఉంటాయి. సో అవి చాలా ఎక్కువ ఉంటాయి. సి లాంగ్వేజ్లో అవి చాలా తక్కువ ఉంటాయి. సో ఈ ఫంక్షన్స్ ఎక్కువ ఉండడం వల్ల మన బ్రెయిన్కి చాలా తక్కువ పని చెప్పాల్సి వస్తుంది పైథాన్లో కోడింగ్ చేసేటప్పుడు. అదే మీరు సి లాంగ్వేజ్లో క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మెజారిటీ ఆఫ్ ద ఫంక్షన్స్కి మీరు మాన్యువల్గా కోడ్ రాయాల్సి వస్తుంది. మీ లాజిక్తో మీరు మాన్యువల్గా రాయాల్సి వస్తుంది కోడ్. సో దీనివల్ల ఏంది, కొన్ని రోజుల తర్వాత అంటే ఓకే, సో బిగినర్ లెవెల్లో కూడా మనం డైరెక్ట్ ఫంక్షన్స్ యూజ్ చేయొద్దు కదా. సో డైరెక్ట్ ఇన్బిల్ట్ ఉన్న యూజ్ చేయొద్దు కదా, మనం మాన్యువల్గా రాయడానికి ట్రై చేయాలి కదా. బ్రెయిన్కి మనం కొంచెం ఎక్కువ పని చెప్తాం. సో దీనివల్ల ఏంది, మన ప్రోగ్రామింగ్ బేసిక్స్ అనేది క్లియర్ అవుతాయి. సో ఇవనే కాదు, చాలా రీజన్స్ ఉన్నాయి. అండ్ ఇంకో టెక్నికల్ విషయం ఏంటంటే లైక్ మనందరికీ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఐడియా ఉంటుంది కదా. లైక్ సో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏం లేదు, మెజారిటీ ఆఫ్ ది కంప్యూటర్స్లో ఏం ఆపరేటింగ్ సిస్టమ్ వాడతాం? విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. యాపిల్ డివైస్లో మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ లైనక్స్, యూనిక్స్ అని ఇవి కూడా వేరే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. సో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏం లేదు, మీరు ఏదైనా హార్డ్వేర్ డివైస్ పనిచేయాలి, ఒక సిస్టమ్ పనిచేయాలి, ఒక కంప్యూటర్ పనిచేయాలి అంటే అందులో సాఫ్ట్వేర్ ఉండాలి కదా. కంప్యూటర్ని రన్ చేయడానికే ఒక సాఫ్ట్వేర్ అవసరం. సో ఒక కంప్యూటర్ని రన్ చేయడానికి అవసరం అయ్యే సాఫ్ట్వేర్ని ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ సి లాంగ్వేజ్ యూజ్ చేసి తయారు చేసిన కేసెస్ ఉన్నాయి. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంత వైడ్ రేంజ్గా యూజ్ చేస్తాం. సో ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసేటప్పుడు ఏదైతే సాఫ్ట్వేర్ కోడ్ రాస్తామో అందులో మెజారిటీ ఆఫ్ ది కోడ్ సి లాంగ్వేజ్ యూజ్ చేసి రాసిరు. అండ్ లైనక్స్, యూనిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి, ఇవి కూడా సి లాంగ్వేజ్ యూజ్ చేసి రాసిరు. సో ఇంత పెద్ద ఆపరేటింగ్ సిస్టమ్స్ యొక్క సాఫ్ట్వేర్సే, కోడ్సే
సి లాంగ్వేజ్లో రాసినప్పుడు సో సి లాంగ్వేజ్ అంత చిన్న విషయం కాదు కదా, సో అంత తీసి పడేసే విషయం అయితే కాదు సి లాంగ్వేజ్ అనేది. సో ఐ హోప్ యూ గాట్ యువర్ రీజన్స్ టు స్టార్ట్ లర్నింగ్ ప్రోగ్రామింగ్ విత్ సి లాంగ్వేజ్. సో ఓకే, సి లాంగ్వేజ్ నేర్చుకుంటాం. సో టెల్ మీ సమ్ రిసోర్సెస్, ఎక్కడి నుండి నేర్చుకోవాలో కూడా చెప్పొచ్చు కదా అంటే చెప్తా. ఫస్ట్ థింగ్, అప్నా కాలేజ్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. సో ఇందులో చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బీటెక్ రిలేటెడ్ చాలా స్టఫ్ ఉంటుంది. సో అది చూడండి మీరు. అందులో సి లాంగ్వేజ్ ఒక పెద్ద వన్ షాట్ ఉంటుంది, 8 to 9 hours డ్యూరేషన్, అది చూడొచ్చు. దెన్ జెన్నీస్ లెక్చర్స్ అనే ఛానల్లో ఒక పెద్ద ప్లేలిస్ట్ ఉంటుంది, అదైనా చూడొచ్చు. అండ్ ఇంకో ఛానల్ కూడా ఉంటుంది, కోడ్ విత్ హ్యారీ అని. తెలుగులో కావాలి, హిందీ అర్థం కాదు, ఇంగ్లీష్ అర్థం కాదంటే ఐ ట్యాగ్ సమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో డిస్క్రిప్షన్లో చూడండి. ఇప్పుడు ఇన్ని రిసోర్సెస్ ఉన్నాయి కదా, సో సేమ్ టాపిక్ని అందులో ఒకసారి, ఇందులో ఒకసారి, సో ఇట్లా చూడకండి. సో ఇట్లా చూస్తే టైం వేస్ట్ తప్ప ఏముండదు. సో స్టిక్ టు వన్ ఛానల్. ఫస్ట్ చూడండి, అన్ని ఛానల్స్లో చూసి మీకు ఎవరు చెప్తే మంచిగా అర్థమవుతుందో చూసుకొని ఆ ఛానల్కి స్టిక్ అయిపోండి. దెన్ ఇప్పుడు ఈ వన్ షాట్ అని చెప్పినా కదా, ఈ వన్ షాట్ని 8 to 9 hours మొత్తం 1 రోజులో కంప్లీట్ చేస్తా, 2 రోజుల్లో కంప్లీట్ చేస్తా అని కూర్చోకండి. దట్స్ నాట్ ద వే టు లర్న్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఏం చేయాలి అంటే ప్రతి టాపిక్ తర్వాత ఆపి ఇప్పటివరకు ఏదైతే నోట్స్ రాసిరో దాన్ని ఒకసారి మళ్ళీ గో త్రూ చేయండి. ప్రతి పాయింట్ అర్థమైందా మీకు నిజంగానే? ఏదైనా పాయింట్ అర్థం కాకుండా మళ్ళీ ఒకసారి రివైండ్ చేసి చూడండి. లేదా ఇంకా వెబ్సైట్స్ ఉంటాయి, W3 Schools అని, Geeks for Geeks అని. సో ఐ వుడ్ ప్రాబబ్లీ రికమెండ్ W3 Schools. సో ప్రతి టాపిక్ తర్వాత సే లైక్ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ అనే టాపిక్ అయిపోయింది, W3 Schools సి లాంగ్వేజ్ అని చెప్పి సెర్చ్ చేయండి, వస్తుంది. అందులో టాపిక్లో ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ని సెలెక్ట్ చేయండి, వస్తుంది నోట్స్. అదంతా చదవండి. అక్కడ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తారు, అవి అర్థం చేసుకోవడం ట్రై చేయండి. చిన్న చిన్న క్వశ్చన్స్ ఇస్తారు, క్వశ్చన్ సాల్వ్ చేయండి. యూ కెన్ ఓన్లీ లెర్న్ ప్రోగ్రామింగ్ త్రూ క్వశ్చన్ సాల్వింగ్. స్టార్టింగ్లో చెప్పినా కదా, యూ షుడ్ హ్యావ్ సమ్ ఎక్స్ట్రాడినరీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఎక్స్ట్రాడినరీ లాజికల్ అప్రోచ్ అని. సో ఇది ఎప్పుడు వస్తుంది అంటే ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే. ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయకుండా జస్ట్ నేను క్లాసెస్ ఇంటూ అయిపోయింది, సి లాంగ్వేజ్ అయిపోయింది అంటే కుదరదు. చెప్పినా కదా బయట సిచ్యువేషన్ ఎటుందో, వీ షుడ్ బి అమాంగ్ ది టాప్ 1%. సో ఆ రేంజ్లో ఉండాలి అంటే ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. సో అట్లీస్ట్ రోజుకి ఒక్క క్వశ్చన్ అయినా ప్రాక్టీస్ చేయండి. స్టార్టింగ్లో టఫ్ అనిపిస్తాయి క్వశ్చన్స్ అనేటివి. స్టార్టింగ్లో ఎన్ని ఈజీ క్వశ్చన్స్ వీలైతే అన్ని ఈజీ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఈజీ క్వశ్చన్స్ మరీ ఈజీ అనిపించినప్పుడు ఇంక్రీజ్ ది టఫ్నెస్, గో టు మోడరేట్ దెన్ టు టఫ్. సో ఇట్లా చేయండి. కానీ సో టఫ్ అనిపిస్తుంది అని మాత్రం ఆపేయకండి ప్రోగ్రామింగ్. సో ఐ వాంట్ టు సమ్ అప్ దిస్ వీడియో విత్ వన్ సింగిల్ పాయింట్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఎవరైనా నేర్చుకుంటారా బై? ఒక వారం రోజులు కూర్చుంటే ఎవరికైనా వస్తుంది. కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ లాజికల్ అప్రోచ్ ఓన్లీ కమ్స్ విత్ ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ రెగ్యులర్లీ. సో మరి ప్రాక్టీస్ చేయడానికి కొన్ని వెబ్సైట్స్ కూడా చెప్పాలి కదా, సో చెప్తా చూసుకోండి. లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంక్, హ్యాకర్ ఎత్, కోడ్ చెఫ్. సో ఇలా చాలా ఉంటాయి. సో మనకు బిగినర్ లెవెల్లో కావాలి అంటే కోడ్ చెఫ్ అని చెప్పేసి వెబ్సైట్లో ఒకసారి ట్రై చేయండి, ఈజీ క్వశ్చన్స్. దెన్ అందరూ కొన్ని రోజుల తర్వాత లీడ్ కోడ్ దాంట్లో ప్రాక్టీస్ చేస్తారు. మీకు బిగినర్ లెవెల్లో కావాలంటే కోడ్ చెఫ్ అనే వెబ్సైట్లో ట్రై చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు రావు కొన్ని, రానప్పుడు ఏం చేస్తామంటే ఇమ్మీడియట్గా సొల్యూషన్ చూడకండి. అట్లా చేస్తే ఎన్ని రోజులైనా మన ప్రోగ్రామింగ్ లాజిక్ అనేది బిల్డ్ అవ్వదు. ఏం చేయాలంటే అట్లనే ఆగండి, ఆలోచించండి. 10 నిమిషాలు పోని, 20 నిమిషాలు పోని, అరగంట పోని, సో అట్లా ఆలోచిస్తూనే ఉండండి. సో ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఏదో లాజిక్ ట్రిగర్ అవుతుంది మీకు, అయినా అయితలేదు అనిపిస్తే అప్పుడు సొల్యూషన్ చూడండి. అండ్ సొల్యూషన్ చూసి కథం అయిపోయిందని చెప్పేసి కథం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళకూడదు. సో ఆ సొల్యూషన్లో ప్రతి లైన్ ఆఫ్ కోడ్ మీకు అర్థం కావాలి, ఏ లైన్ ఎందుకు రాసిర్రు అని మీకు అర్థం కావాలి. అర్థం అయ్యే వరకు దాన్ని పట్టుకొనే కూర్చోండి. అండ్ ప్రతి లైన్ అర్థమైన తర్వాత మళ్ళీ మీరు మీ ఓన్గా కోడ్ రాయండి. సో దిస్ ఈజ్ ద వే. సో దాట్స్ ఇట్ ఫర్ వీడియో. అండ్ ఇంకా బీటెక్ రిలేటెడ్, ప్రోగ్రామింగ్ రిలేటెడ్ కంటెంట్ కోసం డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ అట్లనే లైక్ చేసి షేర్ కూడా చేయండి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.